హలో గైస్, నేను మీ టీఎఫ్ఐ బానిస్ అని. ఇప్పటి నుంచి ఎలాంటి మూవీ అప్డేట్స్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు అయితే మనం చూసిన సినిమా మిరాయ్. ఇది జస్ట్ మిరాయ్ కాదు, మన తేజ సజ్జా గారి కెరియర్లోనే ఒక పెద్ద మైలురాయి అని చెప్పుకోవచ్చు. అసలు ఆయన పర్ఫార్మెన్స్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. సో డీటెయిల్గా మాట్లాడుకుంటే సినిమా మాత్రం వాళ్ళందరికీ ఆల్రెడీ రివీల్ చేశారు ప్లాట్ ఏంటనేది. సో అశోకుడి 9 గ్రంథాల గురించి సినిమా తీస్తున్నామని ఆల్రెడీ రివీల్ చేశారు. సో అదే పాయింట్ని ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు అండ్ ఎంత అడ్వెంచరస్గా తీసుకెళ్లారు అనేదే సినిమా. సో మూవీ గురించి మాట్లాడుకుంటే 9 గ్రంథాలకు 9 మంది కాపలాగా, సో ఆ గ్రంథాలను కాపాడుకుంటూ వారసత్వంగా వస్తూ ఉంటుంది అన్నమాట. సో దాంట్లో ఒకరే శ్రీయ గారు. సో శ్రీయ గారికి పుట్టిన కొడుకే మన తేజ సజ్జా గారు. సో మూవీ అయితే ఎలాగో చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సో ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడిక్కడ బోర్ కొట్టినా కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. అండ్ ఆ ఇంటర్వెల్కి వచ్చే హై అసలు ఏ సినిమా చూసినా ఎప్పుడు రాదు. అంటే ఒక సీన్ ఉంటుంది పర్టికులర్గా, నేను స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు. సో మనకు ఆల్రెడీ టీజర్ అండ్ ట్రైలర్ చూపించారు కదా, ఒక ఈగల్ షాట్. సో ఆ షాట్ ఉంటుంది, మైండ్ పోయిందంటే అంతే. ఇప్పటి నుంచి తేజ సజ్జా హీరో అనడం కన్నా త్వరలోనే టైర్ 1 హీరో అవుతాడని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఇతను తీసిన 4-5 మూవీసే పాన్ ఇండియా తీస్తుంటే నెక్స్ట్ పాన్ వరల్డ్ మూవీ తీసిన ఆశ్చర్య పోనక్కర్లేదు. ఎందుకంటే ఆయన స్టోరీ సెలెక్షన్ కావచ్చు, ఆ డైరెక్టర్స్ తనని చూపించే స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ఆ రేంజ్లో ఉంది. అండ్ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే రితిక నాయక్ ఓకే, బాగానే చేసింది. అమ్మాయికి ఇచ్చిన క్యారెక్టర్ తను బాగానే చేసింది, చాలా క్యూట్గా కూడా ఉంది. బట్ బాగా అనిపించింది, ఆమె క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి వస్తే గెటప్ సీను గారు ఉన్నారు, ఆయన బాగానే చేశారు. హీరో ఫ్రెండ్స్ అందరు బాగానే చేశారు, అక్కడక్కడ కామెడీ కూడా ఉంటుంది. సో ఇంటర్వెల్ వరకు అయితే సినిమా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపించినా కానీ ఎలివేషన్ సీన్స్ కొన్ని చోట్ల అయితే మామూలు గూస్ బంప్స్ రావు. అంటే సంచులు దాచుంచామన్నాడు తేజ సజ్జా అన్న ఇంటర్వ్యూస్లో. సో అలానే చాలా అంటే చాలా ట్విస్ట్లతోటి చాలా అంటే చాలా హై ఎలివేషన్ సీన్స్ యాడ్ చేశారు. అంటే వీళ్ళు జస్ట్ పెట్టింది ఎంత 60 crores అనుకుంటా, అరౌండ్ 60-70 crores పెట్టారు. ఆ 60 crores ఈ రేంజ్ అవుట్పుట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పెట్టిన 150 రూపీస్కి మాత్రం వర్త్ అనిపించింది. అంత బాగా తీశారు మూవీ అయితే. సో నిజంగా డైరెక్టర్ గారిని మెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే ఇంత చిన్న బడ్జెట్లో అంత పెద్ద మూవీ తీయడం అనేది విజువల్ వండర్ అనుకోండి ఇక. అండ్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కూడా బాగుంది, బట్ క్లైమాక్స్ కొంచెం వీక్ అనిపించింది నాకు. ఎందుకంటే అంత హై ఇవ్వలేదు. అంటే ఇంటర్వెల్తో పోల్చుకుంటే క్లైమాక్స్ అనేది కొంచెం డల్ అయినట్టు అనిపించింది. బట్ ప్రీ క్లైమాక్స్ అదంతా ఓకే. అంటే మరీ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానేమో, అందుకే నాకు కొంచెం తక్కువ అనిపించింది. బట్ ఓవరాల్గా మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ ప్రాపర్గా నేమ్ తెలియదు నాకు. తమను అనిరుద్ధ్ అయితే కాదు, వేరే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే చాలా ఫ్రెష్ మ్యూజిక్ కొట్టారు, ఫ్రెష్ బీజిఎం. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అయితే నిజంగా కుక్కని కొట్టినట్టు కొట్టిండు. అంతే అంత రేంజ్లో కొట్టాడు. ఆ బీట్స్ ఆ రేంజ్లో మోగిపోయింది థియేటర్ మొత్తం. అండ్ మాతో పాటు మేమైతే చూసింది శ్రీరాములు థియేటర్లో, మాతో పాటు తేజ అన్న కూడా చూసిండు. సో తను చాలా హ్యాపీ. అంటే నేను హ్యాపీ, ఎందుకంటే హీరోతో కలిసి చూసినందుకని కాదు, అంటే వాళ్ళు తీసిన అవుట్పుట్ జనాలకు ఎలా నచ్చుతుందని వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేసి మన రియాక్షన్స్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూడు, దానికోసం నేనైతే హ్యాపీ. సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు, చాలామంది ఫెయిల్ అవుతున్నారు. బట్ మనోడు మాత్రం జస్ట్ ఒక 2-3 మూవీస్తోనే పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. సో మన తెలుగులో అయితే 100కి 200% బ్లాక్ బస్టర్ అవుతుంది. వేరే ఇండస్ట్రీస్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో మనం చూడాలి రేపటి వరకు. సో ఈరోజు ప్రీమియర్స్ చేశారు కాబట్టి మేమైతే శ్రీరామ్లో చూడడం జరిగింది. సో ఓవరాల్గా మూవీ మాత్రం చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, పెన్షన్ వస్తున్నోళ్ళు ప్రతి ఒక్కరు చూడొచ్చు భయ. ఎలాంటి వల్గారిటీ లేకుండా చాలా బాగుంది సినిమా అయితే. వైబ్ ఉంది కానీ వైబ్ ఉంది సాంగ్ అనేది సినిమాలో లేదు. సో అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. అండ్ ఇక ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూసేయండి. ఒకటే చెప్తున్నా, ఇక మన జనరల్ రేటింగ్స్ ప్రకారం నేను మూవీకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 5కి 4 ఇస్తా. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం బోర్ అనిపించింది కాబట్టి అది మైనస్ చేస్తున్నా. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. సో నేను చూసేసిన, మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూసేయండి. అండ్ ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి మన టీఎఫ్ఐ బానిస్ అని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.